కంగ్రాట్స్ కీర్తి ఫర్ గెటింగ్ జాబ్. థ్యాంక్ యూ సార్. సో ఎట్లా ఉంది జర్నీ విత్ బిఆర్? చాలా బాగుంది సార్. ఓకే, సో 4 months ఎట్లా గడిచింది? చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ జాబ్ వచ్చినందుకు. బట్ ఈ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే ఇంత తొందరగా జాబ్ వస్తుంది అనుకోలేదు. ఓకే, సో ఎంత వచ్చింది శాలరీ? 22,000 సార్. ఎక్స్పెక్ట్ చేసావా? ఐ మీన్ ఇంకా ఎంసీఏ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా, ఆల్రెడీ చేతిలో ఆఫర్ ఉంది 22,000 శాలరీ. ఎక్స్పెక్ట్ చేసావా? ఓకే, ఎట్లా తెలిసింది బిఆర్ గురించి? మా అన్నయ్య చెప్పారు సార్. ఓకే, మీ అన్నయ్య చెప్పారా? సో ఎట్లా ఉంది అంటే మీ బ్యాచ్ మేట్స్ కానీ ఇక్కడ సబార్డినేట్స్ సీనియర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు హైదరాబాద్ గురించి తెలియదు సార్. ఓకే, ఇక్కడ జాయిన్ అయ్యాక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాక హైదరాబాద్ మొత్తం తెలిసింది నాకు. ఓకే, సో ఎంతమంది ఉన్నారు మీ బ్యాచ్ లో? 26 మెంబర్స్ సార్. సో ఎంతమందికి వచ్చిన జాబులు? ఆల్మోస్ట్ అందరికి వచ్చేసింది. ఓకే, ఎంత వచ్చింది నీకు శాలరీ? 22,000. ఓకే, సో బయట జనాలు జాబ్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆల్రెడీ మీ క్లాస్ లోనే చాలా మందికి వచ్చి ఉండవు, ఆల్రెడీ నీకు ప్లేస్ అయిపోయావు. సో ఆ డిఫరెన్స్ ఏంటి? బట్ ఇక్కడ చాలా కేర్ తీసుకుంటారు స్టూడెంట్స్ మీద. బయట అలా కాదు, జస్ట్ క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ అలా కాదు, క్లాస్ చెప్పి వెంటనే టాస్క్ ఇవ్వటం, టాస్క్ కంప్లీట్ అయిందా లేదా అయిన తర్వాతే క్లాస్ చెప్పటం, చాలా కండిషన్స్ ఉంటాయి. బట్ దానివల్లే మాకు జాబ్ వచ్చేసింది. ఓకే, జాబ్ లేని వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ బిఆర్ఎం గురించి? ఈ బిఆర్ఎం లో వచ్చి జాయిన్ అవ్వాలి ఫస్ట్. ఈ జాబ్ రావటమా రాకపోవటం తర్వాత విషయం. ఫస్ట్ బిఆర్ఎం కి వచ్చి జాయిన్ అవ్వాలి, ఆటోమేటిక్ గా జాబ్ వచ్చేస్తుంది. మీరు ఇచ్చే స్ట్రెస్ స్ట్రెంత్ అలా ఉంటుంది. ఓకే, సో ఎనీథింగ్ ఎల్స్ యు వుడ్ లైక్ టు షేర్ టు ద పీపుల్? యా సార్, డెఫినెట్లీ. ఏం చెప్పదలుచుకుంటున్నారు జనాలకి? యా సార్, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, బట్ నెక్స్ట్ నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళే ఉంటారు. ఓకే, ఓకే. Anyways, thanks for your feedback and all the best for your future. Thank you, sir.